హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మా ఊరి మాటలు తెలుగు యూట్యూబ్ ఛానల్. నేనైతే ఈరోజు చుక్కకూర పెసరపప్పు అయితే కర్రీ చేస్తున్నాను. ముందుగా అయితే నేను ఒక 2 టమాటాలు, పచ్చిమిర్చి, ఆనియన్స్ ముందుగా ఒక 5 నిమిషాల ముందైతే పెసరపప్పు అయితే నేను నానబెట్టుకున్నాను. మంచిగా వాష్ చేసి, ఇది ఊర్లో నుండి తీసుకొచ్చిన పెసరపప్పు. మనం వేంపి అయితే ఇసురుకుంటాం కదా, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఇంకా నేను చుక్కకూరని అయితే మంచిగా వాటర్లో వేసి అయితే వాష్ చేసుకున్నాను. ఒక 2 చిన్న కట్టలు. ఇది చపాతీలోకి చేస్తున్నాను ఎర్లీ మార్నింగ్. చాలా అంటే చాలా బాగుంటుంది చపాతీలో చుక్కకూర పెసరపప్పు కర్రీ. ఇది చపాతీలోకి, రైస్లోకి, అన్నిట్లలోకి బాగుంటుంది. కొన్ని అయితే వాటర్ వేసుకోవాలి. వాటర్ ఎన్ని అంటే మామూలుగా ఇట్లా చుక్కకూర పెసరపప్పు ఇట్లా మునిగేంత వరకే వేసుకోవాలి. ఎక్కువ వేసుకోవడం వల్ల అంటే బాగా లూజ్ అవుద్ది. నేనైతే కొంచెం మామూలుగా చేస్తున్నాను. 1 టీ స్పూన్ పసుపు అయితే వేసాను. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చుక్కకూర పప్పు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చుక్కకూర పప్పు అప్పుడప్పుడు తినాలి. పుల్లగా కారకారంగా భలే ఉంటుంది. ఇంకా నేనైతే కుక్కర్ మూత అయితే పెట్టేసుకున్నాను. ఇంకా విజిల్ అయితే పెట్టేసుకున్నాను. ఆల్రెడీ ఇంకా పప్పు ఉడికిపోతుంది. విజిల్స్ అయితే వస్తున్నాయి. ఒక 3 విజిల్స్ వచ్చాక నేనైతే ఇంకా ఆవిరి అనేది అయితే తీసుకుంటున్నాను. ఈ ఆవిరి అనేది కంపల్సరీ తీసేయాలి ఫ్రెండ్స్. ఇది విజిల్ తీసేసిన తర్వాతే మనం కుక్కర్ మూత అయితే తీయాలి. చాలామంది తెలియక అలా తీస్తారు, ఇంకా పేలిపోయే అవకాశాలు ఉంటాయి. నేనైతే పప్పు ఉడికింది, ఇంకా మూత తీసుకుని అయితే పప్పుకు సరిపోయేంత సాల్ట్ అయితే వేసుకున్నాను. మంచి పప్పు గుత్తితో మెత్తగా ఇట్లా నుదుముకోవాలి. మెత్తగా నుదుముకున్న తర్వాత అయితే ఇంకా నేను పోపు అనేది అయితే పెడతాను. చూడండి, మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా మెత్తగా మెదుపుకోవడం వల్ల ఏంటంటే పప్పు మంచిగా టేస్ట్ వస్తుంది అన్నట్టు. ఇట్లా వక్కలు ఉండకుండా బాగుంటుంది. మరీ మెత్తగా ఇట్లా పేస్ట్లా కూడా చేయొద్దు. ఇప్పుడైతే నేను పోపుకు అయితే రెడీ చేస్తున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర అయితే వేసాను. జీలకర్ర అనేది కొంచెం మంచిగా వేపుకోవాలి. ఇట్లా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు అయితే చూడండి. జీలకర్రని అయితే వేగుతుంది. స్టవ్ కొంచెం సిమ్లో పెట్టుకోవాలి. ఇంకా నేనైతే సిమ్లో పెట్టేశాను. కొంచెం ఆయిల్ ఎక్కేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టినా ఏం కాదు, కానీ నేను కొంచెం ఆవాలు అయితే వేసుకున్నాను. ఒక 5-6 ఎల్లిపాయలు అయితే చిన్నగా ముక్కలుగా చేసి అయితే నేను పోపులో వేసాను. ఎల్లిపాయలు మొత్తం బ్రౌన్ కలర్లో రావాలి. ఇంకా 2 ఎండుమిర్చి అయితే వేసాను. ఇప్పుడు ఆ ఎండుమిర్చి, ఎల్లిపాయలు నేను ఎల్లిపాయలు చిన్న ముక్కలుగా చేశాను కాబట్టి తొందరగా వేగిపోతాయి అవి. కొంచెం కరివేపాకు అయితే వేసుకున్నాను. చిటపటలాడుతుంది, అందుకోసం అయితే ఫోన్ చేతిలో పట్టుకొని తీస్తున్నాను కదా, పక్కకు అన్నాను. ఇంకా చేతి మీద ఆయిల్ చుక్కలు పడుతున్నాయని ఈ పోపు అయితే ఇలా వేగించుకుందాం. ఇంకా నేను మా నానమ్మ ఇలానే చెంచాలో పెడుతుండే పోపు, నేను ఆ స్టైల్ని ఫాలో అవుతున్నాను. ఇంకా పోపు అయితే మంచిగా వేగిపోయింది. పప్పులో అయితే వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అంటే ఇంకా పప్పు చూడండి ఇలా ఉంటే ఇంకా బాగుంటుంది అన్నట్టు. రైస్లోకి కానీ బాగా చిక్కగా కాకుండా, బాగా లూజ్గా కాకుండా ఇలా ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరి నా ఈ వీడియో నచ్చితే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూసేవారు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ మరి.